ఏం చేస్తున్నామే? ఇంకోరా డాడీ చికెన్ తీసుకొచ్చిండు. చికెన్ కర్రీ చేయనా పకోడీ చేయనా అని ఆలోచిస్తున్నా. అక్క ఈ మధ్య మొత్తం చికెన్లు మటన్లే అక్క, తిని తిని బోర్ కొట్టింది. అసలు కొత్తగా ఏదైనా చేయొచ్చుగా మే? కొత్తగా ఏం చేయనరా, పందికూర చేయనా ఏంది? మే మరీ దరిద్రంగా పందికూరనా అక్క? మంచిగా ఏదైనా చెయ్యక్క. సరేరా, నీకోసం ఒక 10 నిమిషాలు టైం ఇరా, నీకోసం ఏదో ఒకటి టేస్టీగా వండుకొని నీ దగ్గర తీసుకో. మా తమ్ముడు కోసం కొత్తగా టేస్టీగా ఉండే రెసిపీ నేను ఇప్పుడు గుడ్డు పొంగనాల కర్రీ చేస్తున్నా. ఇది చేసుకోవడం చాలా సింపుల్. కొన్ని గుడ్లు తీసుకొని అందులో ఉప్పు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకొని కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పొంగనాల పెనంలో పొంగనాలు వేసుకున్నట్టుగా వేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఆ తర్వాత సేమ్ మన టమాటా కర్రీ వేసినట్టుగానే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా, నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చింతపండు పులుసు ఇవన్నీ వేసుకొని కొంచెం గుజ్జు గట్టిగా అయినాక అందులో ఈ గుడ్లు వేసుకొని చేసుకోవచ్చు. అయితే ఈ రెసిపీ రొటీన్ గా మనం చేసుకున్నట్టు టమాటా గుడ్డు లాగా కాకుండా సూపర్ గా ఉంటది. ట్రై చేయండి. ఇవి కూర ఉండేదేమో గానీ ఆ పొంగనాల గుడ్లు అయితే ఆ తర్వాతే ఎంత బాగున్నాయో తింటుంటే. ఈ కర్రీ తింటుంటే ఒక కొత్త ఫ్లేవర్ తెలుస్తుంది. ఆమ్లెట్ ని కర్రీలో ముంచుకొని తింటుంటే గుజ్జు గుజ్జుగా నోట్లో అసలు జ్యూసీగా ఎంత బాగుంటదో ఆ టేస్ట్ తెలుస్తుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. పప్పి అక్క అయిందా మే? ఇంగురా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేసింది.